మోంతా తుఫాను పెను ఉప్పెన్లా దూసుకొస్తుంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా జడివానలు జడిపిస్తున్నాయి. ఏపీలో నేడు రేపు 17 జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయగా ఇక చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో 4 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు కూడా 3 రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. తీరం వైపు దూసుకొస్తున్న మోంతా తుఫాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుఫాన్గా మారింది. ఆగ్నేయ పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుఫాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రైట్, మోంతా తుఫాను ప్రభావంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, విజయనగరం వ్యాప్తంగా కూడా మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? రాధిక, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ విజయనగరం జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉందో మనం ఇప్పటికే చూస్తాం. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది మరింత ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పు సామాన్య ప్రజలను అయితే చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ముఖ్యంగా మనకి మెంటాడ మండలం లక్ష్మీపురం అనే గ్రామంలో నిండు గర్భిణి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మెంటాడ మీదుగా మనకి చంపావతి నది ప్రవహిస్తా ఉంది. సో అయితే ఏదైతే ఈ లక్ష్మీపురం అనే గ్రామం ఉందో ఆ గ్రామానికి అంటే ఆ గ్రామం పక్క నుంచి చంపావతి నది ప్రవహించిన చంపావతి నది దాటే ఆ లక్ష్మీపురం గ్రామస్తులు అనేది ఏ పనికైనా వెళ్లాల్సి ఉంటుంది. సో ఒకసారిగా ఆ గ్రామం ఇప్పుడు దాటలేని పరిస్థితుల్లో నిండు గర్భిణిని వేరే మార్గం గుండా ఓ బురద మార్గం ద్వారా ఆటోలో అంటే మెంటాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి ఘటనలు చాలా బాధాకరమని కూడా చెప్పుకోవచ్చు. అంటే మరోవైపు మనకి అదేవిధంగా భారతపురం మన్యం జిల్లాకు సంబంధించి పాచిపెంట మండలంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్ని పాచిపెంట జడ్పీ హై స్కూల్ కి తరలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గిరిజన ఆశ్రమ పాఠశాల కొంత శిథిలావస్థకి చేరుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. వర్షం మరింత ఎక్కువైతే అది పడిపోయే స్థితికి కూడా చేరుకునే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అధికారులు ముందుగానే చేరుకుని ఆశ్రమ పాఠశాల విద్యార్థులందరినీ కూడా జడ్పీ హై స్కూల్ కి అంటే పునరావాస కేంద్రానికి తరలించారని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే అధికారులు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఈ వర్షం యొక్క బీభత్సం కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు, ముఖ్యంగా నదులు, రిజర్వాయర్లు, వాగులు పొంగే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఎప్పటికక్కడ అంటే ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ కొన్ని చోట్ల ఇంకా గిరిజన ప్రాంతాల్లో ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బొబ్బిలి వద్ద పారాది వంతెన ఏదైతే ఉందో వంతెన కింద నుంచి ఉధృతంగా వేగావతి ప్రవహిస్తోంది. కాజ్వే పై నుంచి ఈ యొక్క వేగావతి ప్రవహిస్తా ఉంది. వెహికల్స్ రావడానికి కూడా కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. అంటే కొన్ని హెవీ వెహికల్స్ అంటే లారీలు, ఇటువంటి హెవీ వెహికల్స్ అయితే ఇప్పటికే దారి మళ్లించారు. అదేవిధంగా బస్సులు, కార్లు మాత్రమే ఆ కాజ్వే నుంచి అనుమతిస్తారు. అది కూడా పోలీసుల సమక్షంలో మాత్రమే దారి అంటే వాటిని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా అంటే కొత్త వలస కావచ్చు, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో అయితే తుఫాను బీభత్సం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా భోగాపురం, పూసపాటిరేగ మండలాలు రెండు కూడా తీర ప్రాంతాలు కావడంతో అక్కడ చాలా ఎక్కువగా తుఫాన్ ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు గాళ్ళు చాలా బీభత్సంగా వీస్తున్నాయి. అదేవిధంగా ప్రజలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా మనకి అక్కడ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకి ప్రస్తుతం మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. అంటే ఎక్కడ చూసినా కానీ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొత్త వలస, విజయనగరం, అదేవిధంగా వంగర, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో మాత్రం ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా ఇదే తీవ్రత కనిపించింది. ఈ రోజు కూడా ఎట్ ద సేమ్ టైం అంటే అదే తీవ్రత కనిపిస్తా ఉంది. నిన్నటికి మించి ఈ రోజు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే అక్కడక్కడ ఒక మనకి 15 మినిట్స్ 20 మినిట్స్ మాత్రమే గ్యాప్ ఇస్తోంది. తర్వాత మళ్ళీ ఒక గంటన్నరకు పైగా ఉధృతంగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మెంటార్ అంటే సాలూరు మన్యం జిల్లాలో ఉన్నటువంటి
పెద్దగడ్డ జలాశయం చాలా ఉధృతంగా అంటే నిండు కుండలా మారింది. దీంతో గేట్లు ఎత్తి వాటర్ని కిందకి వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సెకండ్కి 630 క్యూసెక్ల నీటిని అయితే పెద్దగడ్డ జలాశయం నుంచి అధికారులు విడుదల చేస్తున్నారు. దాని యొక్క సామర్థ్యం 203 అయితే అది 203కి మించి అది ఒక మనకి మీటర్లకు మించి అదైతే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎగువ నుంచి వచ్చినటువంటి పడుతున్న వర్షాలు కావచ్చు, వరద ప్రభావంతో పెద్దగడ్డ జలాశయం ప్రస్తుతానికైతే నిండు కుండలా మారింది. దాని ముంపు ప్రాంతాల యొక్క గ్రామాలను కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. పునరావాస కేంద్రాలను కూడా వాళ్ళందరికీ కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. రైట్, ఏపీని మోందా తుఫాను మొత్తానికి వణికిస్తుందనే చెప్పొచ్చు. గంటకు తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత ఈ గాలుల ప్రభావం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈరోజు 12 గంటల పాటు కూడా చాలా కీలకమని ఐఎండీ శాఖ తెలుపుతోంది. మత్స్యకారులు ఎవరూ కూడా ఇప్పటికే వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి సముద్రం అలలు కూడా 3 నుంచి 4 మీటర్ల ఎత్తు మేర కూడా అలలన్నీ కూడా ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే పర్యాటకులు ఎవరు కూడా బీచ్ని సందర్శించడానికి వెళ్ళొద్దు అంటూ కూడా పోలీసులు స్ట్రిక్ట్గా రూల్స్ని అయితే పాస్ చేశారు. ఇక మత్స్యకారుని కూడా ముందుగానే తుఫాను అనుకున్న ఒక 2-3 రోజుల ముందుగానే అందరినీ తీరానికి తీసుకొచ్చారు. అధికారులు తీరానికి రప్పించారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. మొత్తానికి 110 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈరోజు 12 గంటల పాటు కూడా ఈ తుఫాను ప్రభావం ఉండబోతోంది. తుఫాను ఈరోజు రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈరోజు 11 గంటల తర్వాత నుంచి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్తో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైట్, సముద్రంలో రాకాసి అలలు కూడా ఎగసి పడుతున్నాయి. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, ప్రచండ గాలులు అంటారు, 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. సో ఎవరిని కూడా బీచ్ల వద్దకు వెళ్ళొద్దు, చూడడానికి కూడా వెళ్ళొద్దు అంటూ పోలీసులు ఇప్పటికే అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి చూడొచ్చు ఆ అలల తీవ్రత ఎంతగా ఉంది అని అంటే అక్కడ కట్ట మీద ఉన్న రాళ్లు కూడా ఆ అలల ప్రభావంతో కొంత దూరం కొట్టుకొచ్చిన సిచ్యువేషన్ని మీరు చూస్తున్నారు. అంటే అలల ప్రభావం అంతగా ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా బీచ్లకు వెళ్ళొద్దు, సముద్ర తీరం వైపు వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద పెద్ద మట్టి దిబ్బలు కూడా అలల ప్రభావానికి, రాకాసి అలల ప్రభావానికి కొట్టుకుపోయిన పరిస్థితి. ఇళ్ల కింద ఉన్న ఆ మట్టి దిబ్బలు, మట్టి కూడా భూమంతా కూడా అలల ప్రభావంతో కొట్టుకుపోయింది. మొత్తంగా సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు అలాగే రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. 3 నుంచి 4 మీటర్ల ఎత్తు మేర ఎగసి పడుతున్నాయి. అంటే ఎంతో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్. అందుకే తీర ప్రాంతం వెంబడి ప్రజలను కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు అధికారులు. ఆ అలల ప్రభావానికి, రాకాసి అలల ప్రభావానికి అక్కడున్న బండరాళ్ళు కూడా ఒడ్డుకి ఇంకొంచెం దూరం కొట్టుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు అలల ప్రభావానికి రాళ్ళన్నీ కూడా రోడ్డు దాకా కూడా కొట్టుకొచ్చిన పరిస్థితి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై మోందా తుఫాను ప్రభావం అయితే తీవ్రంగానే ఉంది. దీంతో పునరావాస కేంద్రాలను పరిశీలించారు ఎంపీ ఉదయ శ్రీనివాస్. పునరావాస కేంద్రాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను కూడా పరిశీలించారు. తుఫాను ప్రభావంతో ఉప్పాడ నుండి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు మార్గం మొత్తం ధ్వంసమైంది. తుఫాన్ ఎఫెక్ట్తో ఉప్పాడ గాంధీనగర్ పాత వీధిలో ఇళ్లు, చర్చిలు కూడా కుప్పకులాయి. మరోవైపు సముద్రంలో అలల ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది.